సూర్య గారు యాక్చువల్‌గా ఇవాళ ఒక సీరియస్ ఇష్యూ గురించే మీతో మాట్లాడాలనుకుంటున్నాం. మనం చూస్తున్నాము ఒక 12న పవిత్ర చనిపోయింది. ఆ తర్వాత చందు గారు చనిపోవడం, సూసైడ్ చేసుకోవడం, ఆమె చనిపోయిందని బాధ తట్టుకోలేక చనిపోవడం. మీకు ఆల్రెడీ చందు గారు చాలా రోజుల నుంచి తెలుసు. మీ ఫ్రెండ్ అని చెప్పి తెలిసింది. అసలాయనకి పవిత్ర గారు ఎప్పటి నుంచి పరిచయం? మీకెప్పటి నుండి ఫ్రెండ్ అసలాయన? ఎలా ఉండేవాడు? నాకు 10 ఇయర్స్ నుంచి ఫ్రెండ్‌షిప్ అమ్మ. హ్మ్. సీరియల్‌లో కలిసాం మేమిద్దరం. ఓకే. ఇంకా దాని తర్వాత పవిత్ర గారితో ఈ 'త్రినేని' అనే సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి పరిచయం. అంటే వాళ్ళిద్దరి ఫ్రెండ్‌షిప్ గురించి కానీ, వాళ్ళిద్దరి రిలేషన్‌షిప్ గురించి కానీ మీకు తెలుసా అసలు? ఫస్ట్ బయటికొచ్చినాయమ్మ రూమర్స్ ఏమో అనుకున్నా. ఓకే. దాని తర్వాత మళ్ళీ అది ఇలా అని చెప్పి తెలిసింది మనకు. హ్మ్. తెలిసిన తర్వాత చెప్పడానికి నేను ట్రై చేశా. హ్మ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ట్రై చేశారు. హ్మ్. చాలామంది ట్రై చేసిర్రు. కానీ అప్పటికే తను అడాప్ట్ చేసుకునే అలా చేసేసుకుందనమాట. ఓకే. ఇగ అదేదో మత్తు పదార్థం ఉంటే ఎలా మనం డైనమాలో ఉంటామో అలా. ఓకే. అలా అయిపోవడం వల్ల జరిగింది. పదే పదే నాకు గూడా అసలు మంచిగా అనిపించట్లేదు ఇలా. ఎందుకంటే ప్రతి ఛానల్‌కొచ్చి నాకు మాట్లాడడం మంచిగా అనిపించట్లేదు. ఒకటి 2 ఇంటర్వ్యూస్ ఇచ్చేసాను. ఓకే. అతను చందు గారి గురించి. ఇచ్చేసాను. ఇగ ఓకే. చాలా ఫోర్స్ చేయడం వల్ల వచ్చి రావాల్సొస్తుంది. మీకు తెలుసు ఆల్రెడీ. నేను రానని చెప్పా. ఫస్ట్ ఇంటర్వ్యూ అంటేనే రానండి ఆల్రెడీ అవునవును. చాలా ఛానల్స్‌కి ఇచ్చున్నాను. నేను రానండి. ఇచ్చినా గూడా మంచిగుండదండి. ఎందుకంటే అయిపోయింది. జరిగిపోయింది ఆ ఇష్యూ. అయిపోయింది. దాని గురించి పెద్ద వైరల్ ఎందుకంటే అది నిజాలేందో వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారు. ఫిల్మ్ ఇండస్ట్రీ హ్మ్. నుంచి చెప్పారు. ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఫస్ట్ నేను వెలుగులోకొచ్చా. నేను చెప్పా ఫస్ట్. నేను స్టార్ట్ అయిన తర్వాత ఒక్కోరు అందరూ బయటకొచ్చి అసలేంటి బయటకొచ్చి అనేది ఏంటి చెప్తున్నారు. అనేది చెప్తున్నారు. హ్మ్. ఫస్ట్ ఇచ్చింది నేను. ఓకే. ఎవరు చందు గురించి మాట్లాడలే. హ్మ్. నేను మాట్లాడా నా ఫ్రెండ్ అని. అసలు ఇప్పుడు చూసుకుంటే మీరు ఆవిడే ఇట్లా అడాప్ట్ చేసుకుంది. ఈ విధంగా తన వైపు మొగ్గేలాగా చేసింది అని చెప్తున్నారు. వాళ్ళ పిల్లలు చూస్తేనేమో అసలు మా మదర్‌కి, అతనికి ఎటువంటి రిలేషన్ లేదు. జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే వాళ్ళు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అసలు ఎలా తీసుకోవాలంటారు వాళ్ళ మాటల్ని? సరే అమ్మా వాళ్ళ అమ్మాయి ఫ్రెండ్స్ మాత్రమే అన్నదని మీకు తెలిసింది. హ్మ్. అంటే ఐ మీన్ నేను చెప్పా అని గాని, తను చెప్పా అని గాని అన్నీ పక్కన పెడితే ఇప్పుడు ప్రపంచం ఏం జెప్తుంది? హ్మ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం జెప్తున్నారు? వాళ్ళ భార్య ఏం జెప్తుంది? వాళ్ళ తండ్రి ఏం జెప్తున్నాడు? ఆ! హ్మ్. ఇద్దరిది జడ్జ్ జేస్తారా? మొత్తం ప్రపంచాన్ని జడ్జ్ జేస్తారా మీరు? అవును. అవునా గదా! అవును. తప్పని అందరికి తెలిసిపోయింది. హ్మ్. ఆ టాపిక్ గురించి ఇంకెంతమందికి ఇంటర్వ్యూలిచ్చినా, ఇంకెన్ని జెప్పినా వేస్ట్. కానీ ఒక ఈ సినీ ఫీల్డ్‌లో ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. బయట గూడా ఎన్నో జరుగుతున్నాయి. కానీ కొన్నే వెలుగులోకొస్తున్నాయి. అవును. జరక్కపోతే బావుంటుంది. ఎక్కడున్నా చందు ఆత్మ సంతోషంగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చందు తప్పు చేశాడు. ఆమె తప్పు చేసింది. వాళ్ళ అమ్మాయికి తెలుసు ఆల్రెడీ ఇప్పుడు ఆహ్, నిజాన్ని నిర్భయంగా ఎవరు ఒప్పుకోలేరు. జీర్ణించుకోలేరు. అది తప్పు అని అనుకున్నప్పుడు ఎవరు అనుకున్నప్పుడే యాక్సెప్ట్ చేయలేరు. తను సూసైడ్ చేసుకోకపోతే చాలా బావుండేది. హ్మ్. సూసైడ్ చేసుకొని ఏం న్యాయం చేశాడో ఆ పిల్లలకి అందరికీ అన్యాయం జరిగింది. అయినా చనిపోయిన వాళ్ళ గురించి ఇంకెన్నైనా మాట్లాడతాంగా నాకు చెప్పడానికి కూడా మాటలు లేవు. అన్ని ఇంటర్వ్యూస్‌లో నేను చెప్పేసా, మాట్లాడేసా. ఆయన చనిపోయే ముందు మీతో ఎప్పుడైనా మాట్లాడారా? ఈమె చనిపోయిన తర్వాత ఆయన చనిపోయే ముందు మధ్యలో ఎప్పుడైనా మీకు అతనికి నేను కాల్ కాన్వర్జేషన్? చేశాను నేను. ఓకే. ఆమె చనిపోయిందని తర్వాత మనోడు హాస్పిటల్‌లో ఉన్న తర్వాత నెక్స్ట్ డే ఒక టీవీ ఇంటర్వ్యూలో చూసి ఇలా తను స్టేట్‌మెంట్లు ఇస్తుంటే నేను కాల్ చేశా. 5, 6 టైమ్స్ చేసిన తర్వాత ఒకసారి లిఫ్ట్ చేసి రెండే వర్డ్స్ మాట్లాడాడు. మామ నాకు ఆహ్, హ్మ్. తీసుకోలేకపోతున్నా. తీసుకోలేకపోతున్నా. నేను మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పి మాట్లాడాడు. అప్పటికే అవాయిడ్ అయిపోయింది. హ్మ్. మా ఇద్దరి మధ్య ఈ విషయం మధ్యలో ఎప్పుడో చర్చించడం వల్ల అవాయిడ్ దీని అయిపోయింది. గురించి మీరు ఖండించి మాట్లాడతారు ఆ! కాబట్టి ఆ! హి ఈస్ నేనేదైనా నాట్ రెడీ టు సూటిగా స్పీక్ అబౌట్ మాట్లాడతా, థిస్. నిజం మాట్లాడతా. ఓకే. కొంతమందికి జనాలకి నచ్చదు. హ్మ్. ఇప్పుడు గూడా నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంటర్వ్యూ ఇయడం గూడా. ఎందుకంటే అరే! వీడేంది పబ్లిసిటీ కోసం ఇస్తున్నాడా అని జెప్పి కొన్ని కామెంట్స్ గూడా వస్తున్నాయంట. నేనైతే కామెంట్స్ చూడను. నాకంత టైం గూడా ఉండదు. నేను చూడను. ఓకే. ఇక మీరేదో ఫోర్స్ చేయడం వల్ల వచ్చి చెప్పాల్సొస్తుంది. ఎలా అయితే ఏంది జరిగిపోయింది. పవిత్ర చాలా తప్పు జేసింది. ఒక ఫ్యామిలీని రోడ్ మీదకి తీసుకొచ్చింది. అక్కడ పవిత్ర పిల్లలు అనాథలయిపోయిర్రు. హ్మ్. ఇక్కడ వీళ్ళ కుటుంబము అనాథలయిపోయిర్రు. మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పవిత్ర పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం పెద్ద పిల్లలు 20+ ఉన్నారు. అవును. కానీ ఇక్కడ ఇతని ఫ్యామిలీ చూస్తే అతని భార్య కానీ, పిల్లలు కానీ, అతని తల్లిదండ్రులు కానీ అందరూ కూడా అతని పైన డిపెండ్ అయ్యి ఉండి ఈ విధంగా ఉన్నవాళ్ళు. వాళ్ళ సిట్యుయేషన్ అసలు ఏమనుకోవాలి? వాళ్ళ సిట్యుయేషన్ అమ్మ చాలా బ్యాడ్ సిట్యుయేషన్‌లో ఉన్నారాళ్ళు. ప్రెజెంట్ జెప్పాలంటే. ఇంకా
దయచేసి మీ మీడియా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ గురించి ఇలా ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు మీకు ఒకవేళ బాధ అనిపిస్తే, నా వంతు నేనేం చేయాలో నేను చేశా, ఇంకా చేస్తూనే ఉంటా. నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. దయచేసి మీ మీడియా పరంగా వాళ్ళని ఆదుకోమని చెప్పండి మీరు. ఫ్రెండ్స్‌గా ఉన్నప్పుడు చందు గారు గాని, మీరు గాని ఈ ఇన్సిడెంట్ పవిత్ర గురించి మీకు తెలిసిన తర్వాత మీరు కంపల్సరీ ఒక ఫ్రెండ్స్ అన్న తర్వాత మాట్లాడుకుంటారు. నచ్చజెప్పాలని చూస్తారు. ఆ టైంలో ఆయన రెస్పాన్స్ ఏ విధంగా ఉండేది మీతో? అంటే నాకు తెలిసిందమ్మా. తెలిసిన తర్వాత మధ్యలో అంటే ఫ్రెండ్స్ అంటే రెగ్యులర్ కలిసేవాళ్ళం కాదు. అప్పుడు షూటింగ్ చేసేటోళ్ళము. డైలీ ఒకటే కార్‌లో పోతుండే, ఒకటే కార్‌లో వస్తుండే, ఒకటే టేబుల్ మీద తింటుండే. కొన్ని 2, 3 ఇయర్స్ అలా జర్నీ స్టార్ట్ అయింది మాది. దాని తర్వాత తను వేరే సీరియల్, నేను వేరే సీరియల్, నేను మూవీస్ అలా నడుచుకుంటూ పోతూ మధ్యలో అక్కడిక్కడ మీట్ అవుతున్నాము. రూమర్స్ ఎప్పుడైతే బయటకొచ్చాయో నేను చెప్పడం జరిగింది చందుకి. హ్మ్. ఇది నిజమైతే మానుకో అని చెప్పడం జరిగింది. నా మీద సీరియస్ అయ్యాడు. నన్ను అవాయిడ్ చేశాడు. దాని తర్వాత కొంచెం ఇక ఫిలిం ఇండస్ట్రీలో నేను ఒక్కని చెప్తున్నాను గానీ, నేను చెప్తున్నా అని చెప్పి నాకు ఇలా కామెంట్స్ పెడుతున్నారు గానీ, ప్రపంచం మొత్తం అంటుంది. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు చనిపోయినోళ్ళ గురించి పక్కన పెడితే, బతుకున్నోళ్ళని ఎలా ఓదార్చాలి? వాళ్ళకి ఎలా మెసేజ్ ఇవ్వాలి? ఎలా అవును. ధైర్యం చెప్పాలి? మన వంతు ప్రయత్నం ఏం చేయగలము? ఇంట్లో కూర్చొని ఊరికే తెలిసిన దానికి, తెలియని దానికి ఒకరిని విమర్శించి రాయడం కాదు. పని పాట లేక ఫేక్ అకౌంట్లన్నీ క్రియేట్ చేసి నెగిటివ్‌గా కామెంట్స్ పెట్టడం కాదు. నేను ఇప్పటి నుంచియే ఫేమస్ కాదు. నేను ఈ ఇన్సిడెంట్ కాకముందు కూడా నా ఒక 100 ఇంటర్వ్యూలు ఉంటాయి. ఎవరైనా చూసుకోండి. నేను తెలియపరచడానికి మాత్రమే వచ్చా. మీ వల్ల అయితే మీ గుద్దలు దమ్ముంటే హెల్ప్ చేయండి వాళ్ళకెళ్ళి. అంతేగాని నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. ఎవరైనా చేస్తుంటే ఇదే మన ఇండియాలో ఉన్న ఇదే అండి. ఒకడు నిజం చెప్తున్నాడన్నా నచ్చదు, ఒకడు పైకి ఎదుగుతున్నాడన్నా నచ్చదు. చందు టాపిక్ ని ఫస్ట్ బయటికి తీసుకొచ్చి ఇంటర్వ్యూ ఇచ్చిందే నేను. దాని తర్వాత చాలా మంది ఇచ్చారు. మరి నేను ఇచ్చిన తర్వాతగా వాళ్ళందరూ అన్నారు. సరే, మరి దానికి అన్ని పాజిటివ్ కామెంట్స్ అండి. మళ్ళీ దానికన్నా మంచి ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఇంకా బాగా మాట్లాడా. ఎవరిని నేను విమర్శించలే. ఆంటీ తప్పు చేసింది అని అన్నా. కావాలని కొంతమంది ఛానల్స్ వాళ్ళు వీళ్ళు ఫేమ్ కోసం అని అది ఇది అని చెప్పి నెగిటివ్ కామెంట్స్ కింద రాశారంట. అంత నెగిటివ్ కామెంట్స్ రాసే బదులు, అరే బాబు పోయి హెల్ప్ చేయండి రా, గూగుల్ పేలు ఫోన్ పేలు ఉన్నాయి కదా. అవును, వాళ్ళు చేయరు. ఎవరైనా చేసేటోళ్ళని చూస్తే ఓర్వలేరు. అదేంటి మన నేచరో ఏందో నాకైతే అర్థం కావట్లే. మీరు చందు గారి ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత కలిసారా అండి? కలిశాను, మాట్లాడాను కూడా. నేను కాల్లో మాట్లాడడం కూడా జరిగింది. మనం ఏం చేయాల్సింది కూడా మనం చేసాము. అండ్ ఫర్దర్ గా కూడా నేను చేస్తా. ఏదో నీ షోప్ టాప్ కోసం ఇది అవసరం లేదు. నీ పిలిస్తే వచ్చాను కానీ నా అంతటి నేను రాలే. ఏ ఛానల్ వాళ్ళైనా చందు నా ఫ్రెండ్ అనే కదా అన్ని ఛానల్స్ పిలుస్తున్నారు. నేను రానన్నా కూడా లేదు సార్ చందు ఎలాంటి వాడు చెప్పండి అంటే, ఇప్పుడు కూడా నేను చందు మంచోడే అంట. అది జరిగిపోయింది, అంతే జరిగిపోయింది. మంచోడు చెడ్డోడు కూడా ఫ్యామిలీని రోడ్ మీద వేసేసిండు. తను బతుకుంటే బాగుండేది. అలా అయిపోయింది అంతే. దాన్ని ఇక మనం ఏం చేయలేం. చనిపోయిన వాళ్ళ గురించి ఇంకా వదిలేసి వాళ్ళ ఆత్మశాంతి కోసం ప్రార్థించి బతికున్న వాళ్ళకు మనం ఏం చేయగలం అని మాత్రమే ఆలోచిస్తే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ